నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను శివాని. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ రోజు న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి న్యూ ఇయర్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. సో న్యూ ఇయర్ ఏ కంట్రీలో ఫస్ట్ సెలబ్రేట్ చేసుకుంటారో, ఏ కంట్రీలో లాస్ట్ సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. సో ఇలాంటి విశేషాలన్నీ ఇక్కడ కాదు, మనం కేబుల్ బ్రిడ్జ్ కి వెళ్ళి తెలుసుకుందాం. సో మన కోసం అయితే హెలికాప్టర్ రెడీగా ఉంది. లెట్స్ గో, కమ్. కాలం ఒక ప్రవాహం. ఆ ప్రవాహంలో మరో మైల్ రాయిని మనం చేరుకున్నాం. 2025 జ్ఞాపకాలను పదిలం చేసుకుంటూ కొత్త ఆశలు, ఆశయాలతో 2026లోకి అడుగు పెడుతున్నాం. ప్రపంచం అంతా ఒక్కటై జరుపుకునే అతిపెద్ద పండుగ న్యూ ఇయర్. రంగురంగుల బాణసంచ వెలుగులు, కేక్ కట్టింగ్స్, మిత్రులతో పార్టీలు ఇవే కాదు, ఈ వేడుక వెనుక వేల ఏళ్ల చరిత్ర కూడా దాగి ఉంది. ఎందుకు మనం జనవరి 1వ తేదీనే నూతన సంవత్సరంగా జరుపుకుంటాం? అసలు క్యాలెండర్లు ఎలా మారాయి? ప్రపంచంలో ఏ దేశం ముందుగా న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్తుంది? ఇవాల్టి న్యూ ఇయర్ స్పెషల్ లో తెలుసుకుందాం. లెట్స్ గో. ప్రపంచం మొత్తం న్యూ ఇయర్ వేడుకల్లో మునిగిపోయింది. అయితే మీకు ఎప్పుడైనా అనిపించిందా, భారత్ ఉగాది, ఇస్లామిక్ దేశాలకు హిజ్రీ క్యాలెండర్, చైనీస్ కు ప్రత్యేక క్యాలెండర్ ఉన్నాయి. అయినా సరే ప్రపంచమంతా ఈ జనవరి 1వ తేదీనే కొత్త సంవత్సరం వేడుకలు ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుక రోమన్ చక్రవర్తుల పంతాలు, గ్రెగోరియన్ క్యాలెండర్ మ్యాజిక్, ఇంకా ఇంట్రెస్టింగ్ హిస్టరీస్ చాలానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా జనవరి 1వ తేదీన నూతన సంవత్సర వేడుకలు ఎంతో ఘనంగా ప్రారంభమవుతాయి. అయితే ప్రతి సంస్కృతికి ఒక ప్రత్యేకత ఉంది. ఉదాహరణకు తెలుగు ప్రజలు ఉగాదిని మార్చి లేదా ఏప్రిల్ నెలలో జరుపుకుంటారు. అలాగే చైనా, కొరియా, వియత్నాం వంటి దేశాలు వారి లూనార్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తారు. ఇస్లామిక్ దేశాలు హిజ్రీ క్యాలెండర్ను అనుసరిస్తాయి. ఇలా అనేక దేశాలు తమ తమ సంప్రదాయాల ప్రకారం వేరువేరు తేదీలను కలిగి ఉన్నప్పటికీ ప్రపంచ దేశాలన్నీ అధికారికంగా జనవరి 1వ తేదీనే ఎందుకు న్యూ ఇయర్ పరిగణిస్తున్నాయి? దీని వెనుక కొన్ని వేల ఏళ్ల నాటి రోమన్ చరిత్ర దాగి ఉంది. తొలినాళ్లలో రోమన్లు మార్చి నెలని ఏడాదికి ఆరంభంగా భావించేవారు. ఎందుకంటే మార్చి నెల యుద్ధాలకు, వ్యవసాయ పనులకు అనువైన సమయం. అప్పట్లో ఏడాదికి కేవలం 10 నెలలు మాత్రమే ఉండేవి. కానీ రోమ్ పాలనా వ్యవస్థ విస్తరిస్తున్న కొద్దీ పన్నుల వసూలు, అధికారుల పదవీకాలం, బడ్జెట్ రూపకల్పన వంటి పరిపాలనా సౌలభ్యం కోసం క్యాలెండర్లో మార్పులు అవసరమయ్యాయి. అందుకే క్రీస్తు పూర్వం 153 నాటికి కొత్తగా జనవరి, ఫిబ్రవరి నెలలను చేర్చి 12 నెలల క్యాలెండర్ అందుబాటులోకి తెచ్చారు. అధికారుల బాధ్యతల స్వీకరణను జనవరి 1 నుంచే లెక్కించడం ప్రారంభించారు. ఇది కేవలం రాజకీయ నిర్ణయమే కాకుండా సామాజిక మార్పుకు నాంది పలికింది. క్యాలెండర్ మార్పుల్లో అత్యంత కీలకమైన వ్యక్తి జూలియస్ సీజర్. ఖగోళ లెక్కల్లో ఉన్న తేడాలను గమనించిన సీజర్ అప్పటి శాస్త్రవేత్తల సాయంతో జూలియన్ క్యాలెండర్ను రూపొందించారు. జనవరి నెలకు ఆ పేరు జానస్ అనే రోమన్ దేవుడి నుండి వచ్చింది. జానస్ దేవుడికి 2 ముఖాలు ఉంటాయని, ఒకటి గతాన్ని చూస్తే మరొకటి భవిష్యత్తును చూస్తుందని రోమన్ల గట్టి నమ్మకం. కొత్త ఆశలతో వెనుకటి తప్పులను దిద్దుకుంటూ ముందుకు సాగడానికి జనవరి 1వ తేదీనే అత్యంత పవిత్రమైనదని సీజర్ భావించారు. అయితే జూలియన్ క్యాలెండర్లో కూడా కొన్ని చిన్న చిన్న దోషాలుండడంతో క్రీస్తు శకం 1582లో పోప్ గ్రెగోరీ 13 ఈ క్యాలెండర్ను మరింత శాస్త్రీయంగా సంస్కరించి గ్రెగోరియన్ క్యాలెండర్ను ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ క్యాలెండర్ భూమి సూర్యుని చుట్టూ తిరిగే సమయానికి ఖచ్చితంగా సరిపోతుంది. ఆరంభంలో బ్రిటన్ వంటి దేశాలు ఈ మార్పును తీవ్రంగా వ్యతిరేకించాయి. వారు చాలా కాలం పాటు మార్చి నెలలోనే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. అయితే ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలు, వ్యాపార లావాదేవీలు నిర్వహించేటప్పుడు
తేదీల్లో తేడాలు రావడం పెద్ద సమస్యగా మారింది. ఈ కన్ఫ్యూజన్ను తొలగించడానికి 1752లో బ్రిటన్ కూడా గ్రెగోరియన్ క్యాలెండర్ను అంగీకరించి జనవరి 1ని అధికారికంగా స్వీకరించింది. శాంతిని కోరుకునే రాజులు జనవరికి ప్రాధాన్యత ఇస్తే, యుద్ధాన్ని ఇష్టపడేవారు మార్చిని ఎంచుకున్నారని చరిత్రకారులు చెప్తారు. రోమ్ రాజు నోమా శాంతిని కాంక్షించి జనవరినే ఏడాది ఆరంభంగా నిలబెట్టారు. చరిత్ర సంగతి పక్కన పెడితే ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి? మన దేశంలో ఇంకా కేక్ కటింగ్ చేయకముందే కొన్ని దేశాల్లో అప్పుడే పార్టీలు కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. మరికొన్ని చోట్ల మనం నిద్ర లేచే వరకు కూడా వేడుకలు మొదలవ్వవు. అసలు ప్రపంచంలోనే అందరికంటే ముందుగా 2026కి వెల్కమ్ చెప్పే దేశం ఏది? చిట్ట చివరిగా వేడుకలు జరుపుకునే ప్రాంతం ఎక్కడుంది? రష్యాలో 2 సార్లు న్యూ ఇయర్ ఎందుకు చేసుకుంటారు? లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. ప్రస్తుతం ప్రపంచం మొత్తం 2025ను చరిత్ర పుటల్లో కలిపేసి 2026లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశాం. అయితే భూమి గుండ్రంగా ఉండడం వల్ల కాలమానాల్లో తేడాలుంటాయి. అందరికంటే ముందుగా పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి దీవుల ప్రజలు కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. మన భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 31వ తేదీ మధ్యాహ్నం 3:30 అక్కడ 2026 మొదలైపోయింది. ఆ తర్వాత న్యూజిలాండ్లోని ఆక్లాండ్ స్కై టవర్ వద్ద అద్భుతమైన బాణాసంచా షోతో వేడుకలు జరుగుతాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ వద్ద జరిగే ఫైర్ వర్క్స్ ప్రపంచ ప్రసిద్ధిగాంచినవి. ఆస్ట్రేలియా మనకంటే 5:30 గంటల ముందే 2026లోకి అడుగుపెట్టింది. భారతదేశంలో డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు నూతన సంవత్సర వేడుకలు పీక్ స్టేజ్కు చేరుకుంటాయి. మరకంటే అరగంట ముందుగానే భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలు 2026కు వెల్కమ్ చెప్పగా, భారత్తో పాటు శ్రీలంక కూడా ఒకే సమయంలో జనవరి 1వ తేదీన ఆహ్వానిస్తాయి. అంతకుముందే జపాన్, దక్షిణ కొరియా వంటి టెక్నాలజీ దేశాలు భారత్ కంటే 3:30 గంటల ముందే సంబరాలు చేసుకుంటాయి. ఇక దేశవ్యాప్తంగా హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో యువత పబ్స్, ఈవెంట్స్ మరియు మ్యూజిక్ షోలతో కొత్త ఏడాదిని ఎంజాయ్ చేస్తున్నారు. భారత్లో కొత్త ఏడాది వేడుకలు ముగిసిన తర్వాత కూడా ఇతర దేశాల్లో సందడి కొనసాగుతూనే ఉంటుంది. మన దేశంలో అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 4:30 గంటలకు జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం సహా సుమారు 43 యూరోపియన్ దేశాలు ఒక్కసారిగా సంబరాలు మొదలు పెడతాయి. ఇక లండన్లోని ప్రఖ్యాత బిగ్ బెన్ గడియారం భారత్ కంటే 5:30 గంటల తర్వాత 2026ను అనౌన్స్ చేస్తుంది. అమెరికా విషయానికి వస్తే న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్లో జరిగే బాల్ డ్రాప్ వేడుకను చూడడానికి లక్షలాది మంది తరలివస్తారు. భారత్లో జనవరి 1వ తేదీ ఉదయం 10:30 అయినప్పుడు అక్కడ న్యూ ఇయర్ మొదలవుతుంది. ప్రపంచంలోనే చిట్ట చివరిగా అమెరికా ఆధీనంలోని అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్స్ అయిన బేకర్ దీవులు, హౌలాండ్ దీవులు కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాయి. అయితే కొన్ని దేశాల్లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు రష్యాలో ప్రజలు 2 సార్లు న్యూ ఇయర్ జరుపుకుంటారు. ఒకటి జనవరి 1న, మరొకటి పాత జూలియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 14న. ఇక చైనాలో ఫిబ్రవరిలో జరిగే స్ప్రింగ్ ఫెస్టివల్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ వంటి దేశాలు కూడా తమ మతపరమైన క్యాలెండర్లకు విలువనిస్తాయి. ఏదేమైనా ఒక గ్లోబల్ క్యాలెండర్ అనేది దేశాల మధ్య కమ్యూనికేషన్కు ఒక వారధిగా నిలిచింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న అర్ధరాత్రి ప్రపంచం మొత్తం నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు, నగరాలు తమ తమ సంప్రదాయాలు, సంస్కృతులతో నూతన సంవత్సర వేడుకలను అద్భుతంగా జరుపుకుంటాయి. కొన్ని నగరాలు అయితే ఈ వేడుకలను చాలా గ్రాండ్ గా నిర్వహించి ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఆ నగరాలు ఏంటో చూద్దామా? ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చే నగరాల్లో బ్రెజిల్లోని రియో డి జనీరో ఒకటి. కోపకబానా బీచ్ వద్ద జరిగే వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. లక్షలాది మంది ప్రజలు తెల్లని దుస్తులు ధరించి సముద్ర తీరానికి చేరుకుంటారు.
తెలుపు రంగు శాంతికి, శుభారంభానికి ప్రతీకగా వారు భావిస్తారు. లైవ్ మ్యూజిక్, డాన్స్ పర్ఫార్మెన్స్లతో బీచ్ మొత్తం ఉత్సవ వాతావరణంలో మునిగిపోతుంది. అర్ధరాత్రి 12 గంటలవ్వగానే జరిగే అద్భుతమైన ఫైర్ వర్క్స్ షో ఆకాశాన్ని రంగుల వెలుగులతో నింపుతుంది. అమెరికాలో నూతన సంవత్సర వేడుకలకు ప్రతీకగా నిలిచే నగరం న్యూయార్క్. టైమ్స్ స్క్వేర్లో జరిగే వేడుకలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. తీవ్రమైన చలిని కూడా లెక్క చేయకుండా వేలాది మంది ప్రజలు ఇక్కడ చేరి కౌంటర్లో పాల్గొంటారు. అర్ధరాత్రి జరిగే బాల్ డ్రాప్ ఈవెంట్ ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణ. ప్రపంచంలో కొత్త సంవత్సరాన్ని తొలిసారిగా స్వాగతించే ప్రధాన నగరాల్లో ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఒకటి. సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్, ఒపేరా హౌస్ పరిసరాల్లో జరిగే ఫైర్ వర్క్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. సముద్రం మధ్యలో నుంచి వెలువడే రంగురంగుల వెలుగులు కొత్త సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానిస్తాయి. జపాన్ రాజధాని టోక్యోలో నూతన సంవత్సర వేడుకలు సంప్రదాయ పద్ధతుల్లో జరుగుతాయి. ప్రజలు ఆలయాలకు వెళ్లి ప్రార్థనలు చేస్తారు. అదే సమయంలో ఆధునిక నగర ప్రాంతాల్లో లైటింగ్ షోలు, ఈవెంట్స్ కూడా ఘనంగా నిర్వహిస్తారు. దుబాయ్లో కూడా న్యూయార్క్ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. బుర్జ్ ఖలీఫా చుట్టూ జరిగే లేజర్ షోలు, ఫైర్ వర్క్స్ ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో నూతన సంవత్సర సందర్భంగా రోడ్లన్నీ విద్యుత్ దీపాలతో మెరుస్తాయి. చావ్ ఫ్రయా రివర్ వద్ద జరిగే ఫైర్ వర్క్స్, మ్యూజిక్ ప్రోగ్రామ్స్ నగరాన్ని ఉత్సవ వాతావరణంలో ముంచెత్తుతాయి. పార్టీలకు పెట్టింది పేరిన లాస్ వెగాస్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అత్యంత గ్రాండ్ గా జరుగుతాయి. పెద్ద హోటళ్లు, క్యాసినోలో ప్రత్యేక ఈవెంట్స్ తో సందర్శకులను ఆకర్షిస్తాయి. రాత్రంతా నగరం వెలుగులతో కళకళ్లాడుతుంది. ఇటలీలోని చారిత్రక నగరం రోమ్లో పురాతన కట్టడాల మధ్య సంగీతం, నృత్య కార్యక్రమాలతో ప్రజలు కొత్త సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతిస్తారు. అమెరికాలోని శాంటాఫే నగరంలో వేడుకలు ప్రశాంతంగా, కుటుంబ వాతావరణంలో జరుగుతాయి. స్థానిక కళలు, సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్లో సముద్ర తీరాలు వీధి వేడుకలతో నూతన సంవత్సరాన్ని ఘనంగా జరుపుకుంటారు. ప్రపంచంలోని ఈ నగరాలన్నీ తమ తమ ప్రత్యేక శైలిలో నూతన సంవత్సరాన్ని జరుపుకుంటున్నాయి. భాషలు, సంస్కృతులు వేరైనా కొత్త ఆశలు, కొత్త ప్రారంభాలు అనే భావన మాత్రం అందరికీ ఒక్కటే.